పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. లెక్కలేని ఇక్కట్లు చుట్టుముట్టినా నీ పాద శరణం కోరుతున్న మేము ఏనాడు మా చేయి విడువవయ్యా. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము ఈరోజు శనివారం అమ్మ మరియ తల్లి ఎల్లప్పుడూ దేవా ఇదిగో నీ దాసురాలు, నీ మాట చొప్పున జరుగునుగా కానీ ప్రారంభించింది జీవితం సంతతి వారికే దీవెనకరంగా మారింది. ఈరోజు ఈ నెలకే మొదటి రోజు, ఫిబ్రవరి 1వ తారీఖు నుండి దేవా నీ పాదాలే మాకు శరణమయ్యా. ఈ నెల కూడా మాకు ఎటువంటి కీడులు జరగకుండా మీరులు జరిగించే నెలగా మార్చమని, చేయి విడువను ఏనాటికి ఎడబాయనని నీవు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే నెల అని మాట్లాడావు. ఆ వాగ్దానానుసారం దీవించమని భక్తితో ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరూ ఉద్దేశంలో అర్పించుకుందాం. ఇమ్మానువేల్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని కరుణ, సంరక్షణ, కాపుదల, రక్షణ, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు షీలా జాన్ కుటుంబం. షీలా జాన్ అనే సహోదరి అనేక విషయంలో మనతో పాటు పరిచయలో ఉన్న బిడ్డ. దేవుడు ఇమ్మానువేల్ని ప్రత్యేక ఆశీర్వదించమని. హ్యాపీ బర్త్డే టు ఇమ్మానువేల్ అండ్ గాడ్ బ్లెస్ యువర్ ఫ్యూచర్ అండ్ వి ప్రే ఫర్ యూ. అలాగే క్రిస్టోఫర్ వల్లం, మేరీ రొవీనా కుటుంబం యేసు తిరుహృదయమునకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. శ్రీనివాస్, ప్రతిభ, సాహస్ర, జాష్విక్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఫిబ్రవరి మాసమంతా దేవుని కాపుదల సంరక్షణ కొరకు చేయు ప్రతి పనిలో దేవుని హస్తం తోడే ఉండి నడిపించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సింధూర జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, సంతానవరం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు తుమ్మ రాజారెడ్డి కుటుంబం. సింధూర, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. కేసరి మోనికారావు జన్మదినోత్సవ సందర్భంగా దేవుని ప్రత్యేక దీవెనలు ఆమెపై ఉండినట్లుగా మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మిస్టర్ అండ్ మిస్సెస్ డాక్టర్ కేవీ రావు. డాక్టర్ కేవీ రావు గారు మనతో పాటు అనేక సంవత్సరంలో పరిచర్యలో ప్రేమతో చేస్తున్నటువంటి ఒక కుమారుడు. డాక్టర్ గారి యొక్క బిడ్డను కేసరి మోనికారావు జన్మదినోత్సవంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. పవిత్ర రాయిచున్న 4th ఇయర్ MBBS ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు ఎం సుధాకర్ రెడ్డి. అలాగే శ్రవణ్ ఈ సంవత్సరం జరగబోయే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవునట్లుగా మంచి ఉద్యోగం, మానసిక శారీరక ఆరోగ్యం, ఉద్యోగ భద్రత, ఆరోగ్యం, లక్ష్మి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు శ్రీదేవి. అలాగే వినయ్ కుమార్కి డేటా అనలిస్ట్ ఇంటర్వ్యూ సక్సెస్ అయినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గ్లోరియా సబీనా త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. హరిక పీటర్ అలెగ్జాండర్కి కెనడా సిటిజన్షిప్ వచ్చినట్లుగా మంచి ఆరోగ్యం, ఆద్య మంచి చదువులు, అరుళ్ మేరీ కుటుంబం మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు ఈ నెలంతా మనము ఇక్కడ జరపబోయే ఉడకాలు, బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటినీ దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని మనలందరినీ దీవించమని, మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక తండ్రి, మన మీదే నెలంతా కరుణ చూపమని, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అపోస్తుల చర్యలు 14:22లో అక్కడ మనసులో వేదనతో దుఃఖముతో ఉన్న ప్రజలతో పౌలు గారు పలికినటువంటి మాట వారి మనస్సును దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు పెక్కు ఇక్కట్లను భరించాలి అని వాళ్ళకు ప్రోత్సాహ మాటలు చెప్పారు. యాక్ట్స్ 14:22 says, Jesus sent Paul to encourage people. He said, it is through many persecution we must enter into the kingdom of God and we have to bear it. Endurance. దేవా, ఈ నెలలో మాకు భరించే శక్తిని, బయటపడు మార్గమును దయచేసి దీవించమని ప్రార్థన చేయబోతున్నాం. కీర్తన 32:8లో ప్రభు చెప్తున్నాడు, నేనే మీకు ఉపదేశం చేయుదును, మీరు నడవలసిన మార్గమును మీకు చూపితును, నీ మీద నా దృష్టిని నేను ఉంచి సలహా ఇత్తును. Psalm 32:8 God says, I'll keep my eyes on you, counsel you and make you to go the way I want you to go. ఇంకా ఏం కావాలి? నెలంతా, రాబోయే సంవత్సరం అంతా దేవుడు తన దృష్టిని మన మీద ఉంచి మనం ఎలా నడవాలి, ఎక్కడికి నడవకూడదు, ఇవన్నీ దేవుడే నేర్పించునుగాక ఆమేన్ అని ప్రార్థనతో పాడదాం. దేవా, నీ పాదాలే శరణమయ్యా, నీ దాసుడు నేనయ్యా. ఓ దేవా, నీ పాదాలే శరణమయ్యా, నీ దాసుడు నేనయ్యా. లెక్కలేని ఇక్కట్లు చుట్టుముట్టినా నీ సన్నిధిని విడువనయ్యా. లెక్కలేని ఇక్కట్లు చుట్టుముట్టినా నీ సన్నిధిని విడువనయ్యా. ఏనాడు నిన్ను విడువనయ్యా, ఏనాడు నిన్ను విడువనయ్యా. ప్రతిదినం నేను నీ స్వరం వినాలి, అట్లే నడవాలయ్యా. ప్రతిదినం నేను నీ స్వరం వినాలి, అట్లే నడవాలయ్యా. ఈ లోకాన్ని మరచి నీ వైపే చూచి
పరిగిడి రావాలయ్యా. ఈ లోకాన్ని మరచి నీ వైపు చూచి పరుగిడి రావాలయ్యా. నీ సన్నిధిని విడువనయ్యా, ఈనాడు విడువనయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యువకులు పరిశుద్ధ జీవితం జీవించడం ఇది సాధ్యమా అని ఆ స్థితికి ఇప్పుడు యువకులు ఉన్నారు. అందుకే నిన్నటి రోజు పునీత జాన్ బోస్కో గారు పండుగ సందర్భంగా ఏ విధంగా ఆయన తన జీవితంలో ఆనందం నడిపించాడో నేర్చుకున్నాం. యువకులు మాత్రం కాదు, అందరికీ ఈ రోజులలో పరిశుద్ధమైన జీవితం జీవించటకు చాలా ఆటంకాలు సైతానుడు చాలా ప్లాన్ చేసి కుటుంబాలను కూడా నాశనం చేస్తున్నాడు. అనేక మంది జీవితాన్ని పాడు చేసే సైతాన్ని విడిపించుటకు ఒక సలహా కీర్తనగారుడు చెప్తున్నాడు. 119:9-11 హౌ క్యాన్ యంగ్ మ్యాన్ లివ్ అ హోలీ లైఫ్? ఇంపాసిబుల్ ఈజ్ ది ఆన్సర్ ఫ్రమ్ సో మెనీ పీపుల్, బట్ పాసిబుల్ ఈజ్ ది ఆన్సర్ ఫ్రమ్ సామిస్ట్. Psalm 119:9-11. యువకుడు విశుద్ధ జీవితం ఎట్టు గడుపుడు? నీ ఆజ్ఞలను పాటించుట వలననే నేను నీకు ద్రోహం చేయకుండా పాపము చేయకుండాను నీ వాక్యమును నా హృదయంలో నిలుపుకొంటిని. Lord, in order not to sin against you, I have treasured your word in my heart so that I could not sin against you. దేవుని వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తామో పాపాలు మాయమైపోతాయి, ఆమేన్. శాపాలు తొలగిపోతాయి. ఆమేన్. అందుకే బైబిల్ తీసుకొని రోజు చదవండి, ఆటోమేటిక్గా సాతానుడు ఓడిపోతాడు. ఆమేన్. భక్తితో పాడదాం. యువకుడు పరిశుద్ధ జీవితమును ఎట్లు జీవింపగలడు? యువకుడు పరిశుద్ధ జీవితమును ఎట్లు జీవింపగలడు? ఈ వాక్యమును తన హృదయములో నింపుకొనుటవలనే. నీ వాక్యమును తన హృదయములో నింపుకొనుటవలనే. నా దేవా నీ పాదాలే శరణమయ్యా, నీ దాసుడు నేనయ్యా. యువకులందరూ
అందరినీ, నీ ఇంటిలో ఉన్నటువంటి యవనస్తులను, యవన అమ్మాయిలను, అబ్బాయిలను, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యం అందాలని ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనమందరం కూడా నెక్స్ట్ లెవెల్కి చేరాలని దేవుడు ఇంకా బ్రతికించి ఉన్నాడు. మనం ఇంకా ఆత్మీయ కళ్ళు తెరవబడలేదంటే, దర్శన వరం ఇంకా కలగలేదంటే, ప్రవచనం చెప్పలేకపోతున్నామంటే మనం ఇంకా నెక్స్ట్ లెవెల్కి చేరలేదని అర్థం. ఆ స్థాయికి ఎదగాలని ప్రభు దగ్గర ప్రార్థించే పాట, మాట, వాక్యం 119వ కీర్తన 18వ వచనం. నీవు నా కన్నులను తెరువు, నేను ధర్మశాస్త్రములందలి అద్భుత విషయమును గ్రహింతును. లార్డ్ ఓపెన్ మై ఐస్ సో దట్ ఐ మే సీ ద వండర్స్ ఆఫ్ యువర్ హోలీ వర్డ్ దట్ ఈస్ కెప్ట్ బిఫోర్ మీ. వాక్యం చదివినప్పుడల్లా ఈ రోజు నుండి మన ఆత్మీయ కళ్ళు తెరవబడునుగాక. ఆమేన్. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడునుగాక. ఆమేన్. దర్శన భాగ్యం దేవుడు కలుగచేయునుగాక. ఆమేన్. లార్డ్ గివ్ మీ ద గిఫ్ట్ ఆఫ్ విజన్ లార్డ్, టేక్ మీ టు ద నెక్స్ట్ లెవెల్ లార్డ్. దట్స్ అవర్ ప్రేయర్ as we sing. పాడుదాం. నీ వాక్యములోని అద్భుత విషయము నేను గ్రహించుకొనుటకు, నీ వాక్యములోని అద్భుత విషయము నేను గ్రహించుకొనుటకు, నా దేవా నా ఆత్మీయ కన్నులను అనుదినం తెరువుమయ్యా. నా దేవా నా ఆత్మీయ కన్నులను అనుదినం తెరువుమయ్యా. నా దేవా నీ పాదాలే శరణమయ్యా, నీ దాసులం మేమయ్యా. దర్శన వరము, ఆత్మీయ వరములు కలగాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 31 రోజులు ఎంత భద్రంగా దేవుడు కాపాడాడో మీకు తెలుసు. మీ కుటుంబ సభ్యులు ఇంకా బ్రతికి ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. దేవుడు చూపించిన కృప, దేవుని సంరక్షణ. ప్రతిరోజు ప్రజలు దీనిలో పాల్గొంటున్నారో లేదో కానీ మనం అందరి కోసం, సమస్త మానవాళ్ళ కోసం అర్పిస్తున్నాం. ఈ నెలంతా సమస్త మానవాళ్ళను దేవుడు భద్రంగా రెక్కల క్రింద ఏ కీడులు జరగకుండా కాపాడాలని, దానిలో మీ కుటుంబంలో కూడా ఉన్నాయి కావున మీ కుటుంబాన్ని దేవుడు భద్రంగా, అతి భద్రంగా కాపాడాలని ఈ ప్రార్థన ద్వారా ప్రార్థించుకుందాం. 31 days God has been protecting us, and then now as we enter into the new month, let us pray for the special protection for this month, for ourselves, for our families, for this center, for all the whole world. అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, దివ్యవాక్కు కుటుంబ సభ్యులను, దివ్యవాక్కు కుటుంబ సభ్యులను సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణంలో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. అప్పుడప్పుడు మనం కన్ఫ్యూషన్లో ఉంటాం. చీకటి శక్తులు మనతో పోరాడుతున్నప్పుడు ఎటు వెళ్ళాలో తెలియదు అంటున్నారు మీలో కొంతమంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పు సమస్యలు ఒక సైడు, పిల్లల మాటలు వినట్లేదు, పిల్లలకు కలిసి రావట్లేదు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ చీకటి. ఇవన్నిటి మధ్యలో మనలందరినీ దేవుడు ఏం చేస్తాడో 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు. Wherever you see some kind of darkness, you don't know how to proceed, you don't find a way. Bible says in Psalm 119, 105, your word is the lamp for my path, a light to my steps. Psalm 119, 105. దేవా, ఈ నెలంతా నీ వాక్యమే మాకు ముందుగా ఉండి లైట్ లాగా, వెలుగులాగా చీకటి ప్రపంచంలో మా అందరినీ నడుపునుగాక. ఆమేన్. ఇదే మన ప్రార్థన. ఈ పాట పాడినప్పుడు పాడదాం.
నడచుటకు నా పాదములకు నీ వాక్యే దీపమయ్యా. నీ నడచుటకు నా పాదములకు నీ వాక్య దీపమయ్యా. వెళ్ళే చోటెల్లా నా బాటలెల్లా నీ వాక్యే త్రోవకు వెలుగయ్యా. వెళ్ళే చోటెల్లా నా బాటలెల్లా నీ వాక్య త్రోవకు వెలుగయ్యా. సన్నిధిని విడువనయ్యా, ఏనాడు నిన్ను విడువను యేసయ్యా. దేవా, నెలందరికీ కావలసిన వెలుగు మాకు ముందుగా నడవాలని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా అద్భుతం కోసం వేచి ఉన్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో బర్త్డే, వెడ్డింగ్ డే కొనియాడుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో ఫంక్షన్స్ పెట్టుకున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో ఇంగ్లీష్ మరియు తెలుగు వడకానికి స్టూడెంట్స్ ప్రేయర్కి వస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం క్షణం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డొనేషన్ ఇచ్చేవారు, ఆర్థికంగా సహాయం చేసే కుటుంబాలన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా మరియు ప్రార్థన అడుగుతూ ఫోన్స్ ద్వారా అడుగుతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం జరుగుతున్న 2 ప్రోగ్రాం, మరి వరంగల్ డైసిస్లో జరుగుతున్నటువంటి కంచనపల్లి రెడ్డిపాలెం ప్రోగ్రాం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన నెలంతా మాతో నిలబడిన అందరి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒకసారి ఈ పిక్చర్ చూసుకోండి. ఈ నెలలో మనకు దేవుడు ఇచ్చే వాగ్దానం, చెయ్యి విడువని దేవుడు, చెప్పినదంతా చేసే దేవుడు. చెయ్యి విడువని దేవుడు, చెప్పినదంతా చేసే దేవుడు. ఎందుకు ఈ వాగ్దానం ఫిబ్రవరి నెలలో వచ్చిందో దేవునికి తెలుసు. మీకు చెప్పినదంతా చేసే నెలగా ఇది మారాలని ప్రభు దగ్గర ప్రార్థించుకోండి. అనవసరం ముచ్చట్లను మానేయండి. దేవుని వాగ్దానం మాత్రం గట్టిగా పట్టుకోండి, ప్రార్థించండి. 12 నెలలు ప్రతిరోజు వాగ్దానమును ఈ క్యాలెండర్ తిప్పి చెప్పుకోండి. కారణం, చెప్పినదంతా చేసే దేవుడని నెలలో మనకు దేవుడు ముందుగానే ప్రింట్ చేసి ఇచ్చాడు. గాడ్స్ వర్డ్ సేస్, I will not leave you until I have done what I have promised you. God promises and it will come to pass. ఆదికాండం 28:15. అలాగే ఈ నెలలో జరుగుతున్న ఇంగ్లీష్ వడకం 5 సాయంత్రం నుంచి 8 మధ్యాహ్నం వరకు. The English retreat is from 5th evening to 8th afternoon. Please come for the retreat and be blessed. అలాగే తెలుగు వడకం 17 సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు. The Telugu retreat is 17th evening to 21st evening. Tomorrow, Kanchanapalli in the morning feast day, and in the evening in Reddipalam, one day evening program, and 11th we have in Ranganathpalli feast day. All the Varangal people, I welcome you. You are part of me. I worked there 6-7 years to be with you. 6-7 సంవత్సరాలు మీతో పాటు ఉన్నప్పుడు అనేక ప్రేమను మీరు చూపించారు. అందుకే
మిమ్మల్ని చూసి మీకు థ్యాంక్స్ చెప్పే రోజులు ఈ 2-3 ప్రోగ్రామ్స్. అలాగే 16వ తారీఖున ఈ నెలలో 3వ ఆదివారం మీ పిల్లలందరినీ పరీక్షకు ముందు ఇక్కడికి పంపండి. మేము దీవిస్తాం. వాళ్ళ చేతుల్లో రాసుకునే ప్రతి పెన్సిల్, రైటింగ్ ప్యాడ్ అన్నీ తీసుకురండి. ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. 16 తీస్తే స్పెషల్ ప్రేయర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అపియరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఒక ప్రేయర్ కూడా నేను రాసేటట్టు ప్రత్యేకంగా నా కోసం ప్రార్థించుకోండి. ప్రోగ్రాం తర్వాత ప్రోగ్రాం జరుగుతున్నాయి. దేవుడు మాకు మంచి ఆరోగ్యం దయచేసి, మీకు కూడా మంచి ఆరోగ్యం దయచేసి, మా కోసం మీరు, మీకోసం మేము నెలంతా ప్రార్థించి చెప్పినదంతా దేవుడు చేయాలని ప్రభు దగ్గర ఆశతో ప్రార్థించి ముగించబోతున్నాం. లూకా 23:43 యేసు వానితో, మంచి దొంగతో, నేడే నీవు నాతో కూడా పరలోకమును ప్రవేశించవద్దు అని డౌటే లేకుండా నిజముగా చెప్పుచున్నాను అని ప్రభు చెప్పాడు. ఇప్పుడు క్యాలెండర్లో ఉన్నది నిజం, నేను నమ్మాలి. ద లార్డ్ సేస్, ఐ సే ట్రూలీ, టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్. టు ద గుడ్ థీఫ్ హీ డిక్లేర్డ్. లూక్ 23:43. మంచి దొంగకి ఇచ్చాడంటే మనం వాగ్దానంలో క్యాలెండర్లోనూ చేయడు. నమ్మండి, ఈ ఫాదర్ చెప్పే ప్రవచనం నా కోసమే అని నమ్మండి, మీకు అన్నీ సొంతమైపోవునుగాక. భక్తితో ప్రార్థించి ముగిస్తాం. దేవుని ఆశీర్వాదం ఈ పాట ద్వారా, మాట ద్వారా మీకు ముందుగా నడుచునుగాక. ఆమేన్. ஆண்டவரே உம்பாதம் சரணடைந்தே, அடிமை நானையா. ఓ దేవా నీ పాదాలే శరణమయ్యా, దాసుడు నేనయ్యా. లెక్కలేని ఇక్కట్లు చుట్టుముట్టినా నీ సన్నిధిని విడువనయ్యా, ఏనాడు నిన్ను విడువనయ్యా. నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావని దొంగవాణితో పలికితివే. నేడే నీవు నాతో పరలోకంలో ఉండవని దొంగవాణితో పలికితివే. ఆ వాక్కు నాకు వినిపించి నేడే పరలోకం తెరువుమయ్యా. ఆ వాక్కు నాకు వినిపించి నేడే పరలోకం తెరువుమయ్యా. నీ సన్నిధిని విడువనయ్యా, నీ నాడు విడువనయ్యా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. చేయి విడువని దేవుడు, చెప్పినదంతా చేసే దేవుడని ఈ నెలలో వాగ్దాన క్యాలెండర్లో ఇచ్చినటువంటి వాగ్దానముతో పితా పుత్రే పవిత్ర ఆత్మ చెప్పిన దానిని మీరు వింటూ ముందుకు సాగుతుండగా అది నిజ క్రియ రూపము ధరించి మీ ఇంటిలో అద్భుతాలు జరిగే నెలగా ఈ నెలను దేవుడు దీవించునుగాక. The Lord who promised, He will surely do that. I will never leave you, He said. May the same Lord fulfill every promise for you this month and make a miracle to happen to you. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. నా దేవా నీ పాదాలే శరణమయ్యా, నీ చిత్తమే ఈ నెలలో జరగాలయ్యా. God bless.